నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం శ్వేత గారు. నాగనాథ్ గారు, సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నారు. ద్వాదశ రాశుల వారికి రకరకాల అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ టైంలో అని చెప్పేసి కూడా రకరకాల కథనాలు వినిపిస్తూ ఉన్నాయి మనకి. అయితే ఇక్కడ ఈరోజు మనం దీనిలో భాగంగా కుంభరాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. కుంభరాశి అనేసరికి కుంభరాశి నాకు చాలా కనెక్టివిటీ అనమాట. ఎందుకంటే నా సర్కిల్లో చాలా మంది కుంభరాశికి సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ ఉన్నారు. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కుంభరాశిలో పుట్టిన తర్వాత వాళ్ళకి డెఫినెట్గా ఒక విచిత్రమైన ధోరణి ఉంటుంది అని చెప్పేసి నేను బిలీవ్ చేస్తాను. లైక్ అంటే చాలా డిప్రెస్డ్గా ఉంటారు. వాళ్ళని ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా మనుషుల దగ్గర నుంచి కొన్ని అప్రిషియేషన్స్ కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదైనా అనుకున్నది జరగకపోతే వాళ్ళ ప్రవర్తన అనేది వర్ణనాతీతంగా ఉంటుంది. సో రకరకాల మెంటాలిటీస్ నేను చూశాను. అయితే ఇప్పుడు పర్టికులర్గా ఈ చంద్రగ్రహణం టైంలో ఈ కుంభరాశి వారు అసలు ఎలా ఉండబోతున్నారు, వీళ్ళ అనుకూల ఇంకా ప్రతికూల పరిస్థితులు ఏంటి, ముఖ్యంగా మానసికంగా వీళ్ళకి ఏదైనా సమస్య ఎదురవబోతుందా అనేది మీ మాటల్లో చెప్పండి. ఖచ్చితంగా శ్వేత గారు. టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అంటే సూటిగా చెప్తే తీసుకుంటారో లేదో కుంభరాశి వాళ్ళు, కానీ బట్ మీరు చెప్పాలి సార్, చాలా మందికి తెలియాలి. ఇప్పుడు మీరు కూడా మీ సర్కిల్లో చూశారు కాబట్టి కుంభరాశి వాళ్ళకి కూడా అంటే జ్యోతిష శాస్త్రంలో కుంభరాశి వాళ్ళకి అంటే కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ జీవితంలో అంటే తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణలో ఉండేటువంటి రాశుల్లో వీళ్ళు ఉంటారు టాప్. అంటే చాలా చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా వీళ్ళు వాళ్ళ ఎంతూజియాజం అంటే వాళ్ళ యొక్క ఉత్సాహం అనండి, లేకపోతే వాళ్ళ ఆశావాదం అనండి, వీళ్ళ జీవితంలో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఒక ప్రణాళికని వాళ్ళు సృష్టించి ఆ ప్రణాళికని వాళ్ళు నమ్మి అదే ప్రణాళికని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడంలో వీళ్ళు ఎక్కడ కూడా మీరు అన్షఫుల్డ్ ఉంటారు. వీళ్ళు అంటే ఎవ్వరు ఏమి చెప్పినా వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అండ్ దే ఆర్ ద మోస్ట్ టాక్ట్ఫుల్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ సోషల్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్లోనే టాక్ట్ఫుల్గా ఉంటారు. When it comes to emotional relations and all, they are not tactful, very straightforward people. ఒక మనిషిని మీరు ఒక అర్ధ గంటలో మొత్తం వాళ్ళ స్వభావం తెలుసుకోవాలి, వాళ్ళు ఏంటి అంటే కుంభరాశి వాళ్ళు బెస్ట్. అంటే వాళ్ళు ఒక మనిషితో తొందరగా కలిసిపోయే లక్షణం ఉంటుంది. చాలా విషయాల్లో వాళ్ళు నిజాలను సూటిగా చెప్తారు. సో ఒక సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని మీరు చూడాలి అంటే ధనుర్రాశి తర్వాత ఈ కుంభరాశి వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తాను నేను. అయితే మీరు అన్నారు కదా వాళ్ళకి ఏమైనా మానసిక సమస్యల సంఘర్షణ అంటే డిఫాల్ట్ మేడం, డిఫాల్ట్ కుంభరాశి వాళ్ళకి ఈ పాస్ట్ రికలెక్షన్ మెమరీ, రెండోది మూడ్ స్వింగ్స్ అన్నది వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. మరి మనం ఎంతవరకు మనం రాశి ఫలాలు, భవిష్యత్తు, యోగము, దోషం అని మాట్లాడుకోవడం కాదండి. జ్యోతిష శాస్త్రం చాలా చాలా తీవ్రమైనటువంటి పరిశోధన చేసింది. మనుషుల జన్మ కాలాన్ని బట్టి, రాశుల్ని బట్టి, నక్షత్రాధిపతుల్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి చాలా రకాల విశ్లేషణ చేసింది. కానీ కుంభరాశి వాళ్ళకి ఇలా ఉంటారు అని నిర్ధారించడం నా జాబ్ కాదు, ఎందుకు అలా ఉంటారు అన్నది విశ్లేషించడం నా జాబ్. సో కుంభరాశి వాళ్ళకి ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళ బాల్యం నుంచి కూడా వాళ్ళకి ఎట్లాంటి ఎన్విరాన్మెంట్లో పెరిగారు అన్నది వాళ్ళకి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి కాదు, మకరం, కర్కాటకం, కన్య, వీళ్ళ బాల్యం వీళ్ళ జీవితం మీద చాలా తీవ్రమైన, ఈవెన్ వృషభం వాళ్ళ కూడా. ఎందుకు అంటే వీళ్ళు ప్రతి దాన్ని కూడా భావరూపంలో మలుచుకుంటారు మేడం. వీళ్ళు ఒక ప్రాంతంలో నుంచి తొందరగా కొంతకాలం ఉండి తొందరగా ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికి ఇష్టపడరు. రొటీన్గా వీళ్ళకు ఉండే ఫ్రెండ్స్ని రెగ్యులర్గా కలుస్తారు, వాళ్ళతోనే ఉంటారు. కొత్త ప్లేస్, కొత్త స్నేహితులు కానీ కొత్త ఎన్విరాన్మెంట్కి తొందరగా కలిసిపోరు. పాత వాళ్ళని తొందరగా వదలలేరు. అంటే ఒక ఫెవికాల్ లాంటి అటాచ్మెంట్ వీళ్ళకి ఉంటుంది. ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే వాళ్ళు ఎమోషనల్గా ఎంత డీప్గా కనెక్ట్ అయితే ఉంటారు వాళ్ళు. సో వీళ్ళ మేజర్ లైఫ్లో వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు సఫర్ కారు మేడం. అప్పులు చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకుంటారేమో, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు కానీ స్నేహితులు, జీవిత భాగస్వామి, ఇటువైపే వీళ్ళు ఎక్కువగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ నేను చూసిన వాళ్ళలో కూడా చాలా మంది కూడా వీళ్ళు ఎక్కువగా అభిప్రాయ భేదాలు వచ్చి జీవిత భాగస్వామితో విడిపోయే లక్షణాలు కనపడతాయి. కానీ ఒకసారి వాళ్ళకి పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు ఎటువంటి భాగస్వామినైనా భరించేటువంటి గొప్ప స్ఫూర్తి, సహనం వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు సహజంగా సోషల్ లైఫ్లో కానీ సోషల్ జస్టిస్కి రిలేటెడ్ కానీ మన సమాజంలో కొన్ని ఉంటాయి చూడండి మేడం. అంటే సమాజంలో కొన్ని కట్టుబాట్లు అవన్నీ కూడా సమాజాన్ని శాసిస్తున్నాయి, లేకపోతే సమాజంలో
మహిళలకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే పురుషులకు అన్యాయం, ఇలాంటి మనం కొన్ని ఉద్యమ రూపంలో ఆలోచిస్తుండండి. ఇలాంటి లక్షణాలు వీళ్ళకి స్ట్రాంగ్ ఉంటాయి. సో ఈ లక్షణాలు ఇంత భావోద్వేగాలతో ఉండేవాడు వీళ్ళకి మానసిక సంఘర్షణ అనునిత్యం మానసిక సంఘర్షణకు అలవాటు పడిపోయి వీళ్ళకి మూడ్ స్వింగ్స్ కానీ మానసిక పరమైన సమస్యలు ఉండవు అని మనం చెప్పలేం. సో 10 మందిలో 10 మందికి ఉంటాయని చెప్పలేము, కానీ 10 మందిలో 5గురికి అయితే గ్యారంటీ ఉంటాయి. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు కూడా ఒకటి గ్రహించాలి ఏంటంటే, మనము గ్రహణ కాలాన్ని లేదా గ్రహణాన్ని ఎలా తీసుకుంటాం. 7వ తారీఖు మనకి సెప్టెంబర్ మాసం. సో మనకి రాత్రి 9:50 నుంచి మధ్యరాత్రి 1:31 వరకు సుమారు 3:10 ఈ యొక్క గ్రహణ కాలం ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళు గ్రహించాలి ఏంటంటే, చంద్రగ్రహణము అని కాదు, సంపూర్ణ చంద్రగ్రహణం కాదు. ఈ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి లేదా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మన మనసు, మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసు వచ్చేటువంటి మార్పుకి అవకాశం. గ్రహణం మీన్స్ ఇట్ విల్, ఎక్లిప్స్ అంటే ఏంటంటే అది మనకి మార్పుకి ఒక చిహ్నం. అంటే మార్పుని తెచ్చుకోవడానికి లేదా మార్పు దిశగా ఆలోచించడానికి జరిగేటువంటి ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు ఇది. ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి ఒక ప్రభావితమైనటువంటి భావం. అంటే చంద్రుడు కూడా మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మన సూక్ష్మ శరీరం, జ్యోతిష శాస్త్రంలో అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏంటంటే మనకి మనసు అంటేనే మనకి సూక్ష్మ శరీరం. ఇది చంద్రుడు గ్రహణ కాలం. సో మన సూక్ష్మ శరీరం మీదనే ప్రభావం ఉంటుంది. మన స్థూల శరీరానికి మీరు ఏం చేసుకున్నా, మీరు ఏం సంప్రదాయాలు పాటించినా సూక్ష్మ శరీరంలో జరిగేటువంటి యుద్ధం మారదు. సో చంద్రుడితో మీరు నేరుగా ఇంటరాక్ట్ అవుతుంది మీ మనసు అన్న విషయాన్ని గ్రహించండి. కేవలం చంద్రగ్రహణం అని మాట్లాడుతున్నారు. గ్రహానికి గ్రహణ శక్తి ఉంటుంది. గ్రహం అంటేనే గ్రహించేది. సో అలాంటప్పుడు మీరు చంద్రుడితో యుద్ధం చేస్తున్నారు అన్నది మీ ఊహకి మీరు తీసుకోలేరు. అమ్మో నేను చంద్రుడితో యుద్ధం చేయడం ఏంటని మీరు ఇందాక కూడా అన్నారు. చంద్రుడితోనే మీరు యుద్ధం చేస్తున్నారు. చంద్రుడు చాలా సింప్లిఫై చేశారు ఆస్ట్రాలజీ ఏంటంటే మీ మనసు. మీ మనసు మానసిక సంఘర్షణ ఈ 3:10 ఉంటుంది. ఈ 3:10 మానసిక సంఘర్షణలో పుట్టుకతో వచ్చినటువంటి స్వభావాన్ని కదా రాశి జ్యోతిష్యంలో చెప్పింది, నక్షత్రాన్ని బట్టి. ఈ పుట్టుకతో వచ్చేటువంటి స్వభావాన్ని చెప్తున్నప్పుడు ఆ పుట్టుకతో వచ్చినటువంటి స్వభావాన్ని మనకు రాశి రూపంలో కొన్ని బలాలు బలహీనతలకు చెప్పినప్పుడు వాటి యొక్క పరిణామం లేదా వాటి కార్యాచరణ, మీ యొక్క లక్షణాల వల్ల జరిగినటువంటి కొన్ని కార్యాచరణ యొక్క పరిణామాల్ని మీరు సంతోషంగా తీసుకుంటారు. అనుకూలంగా వస్తే, ప్రతికూలంగా వస్తే దుఃఖ రూపంలో ఉంటుంది, అంటే బాధ రూపంలో ఉంటుంది. ఈ యొక్క తీవ్రత యుద్ధం ఏదైతే ఉంటుందో ఎక్కువగా జరిగిపోయిన దాని మీద ఉంటుంది మేడం. ఇది గ్రహించాలి కుంభరాశి వాళ్ళు. జరిగిపోయినటువంటి విషయాలు, వైఫల్యాలు, అందులో ముఖ్యంగా వాళ్ళకి రాని గుర్తింపు లేదా వాళ్ళకన్నా ఎక్కువ గుర్తింపు, వాళ్ళకన్నా సామర్థ్యం లేని వాళ్ళు పక్కన వాళ్ళకి వస్తే వీళ్ళు తీవ్రంగా ఇది చేస్తారు. కుంభరాశిలో వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఆఫ్ జెలసీ ఉంటుంది మేడం. వాళ్ళు అంటే ద్వేషం ఉండదు. ఐఎమ్ హానెస్ట్లీ సేయింగ్ దే ఆర్ నాట్ ద పీపుల్ హూ హేట్స్. అది కూడా జెలసీ, కన్స్ట్రక్టివ్ జెలసీ వేరు మేడం. ఇప్పుడు మీరు మన ఇద్దరం డాక్టర్స్, ఆ కెమెరామ్యాన్ డాక్టర్ అనుకోండి, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఎవరెంత సంపాదిస్తున్నారు అన్న కంపారిజన్ ఉంటది, అవునా? మీరు అడ్వకేటు, ఆయన ఒక డాక్టరు, నేనేమో ఒక ప్రొఫెసర్ అనుకోండి. మన ముగ్గురం క్లాస్మేట్స్ అయినా కానీ మనలో ఎంత సంపాదిస్తున్నాం, ఎంత పేరు వచ్చిందన్న జెలసీకి అర్థం లేదు. అంటే డిస్ట్రక్టివ్ కంపారిజన్. కన్స్ట్రక్టివ్ జెలసీ ఉంటుంది వాళ్ళకి. అంటే ఏంటంటే అరే మనం కూడా ఎదగాలి, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎదుగుతున్నారు అనే కంపారిజన్ జెలసీ ఉంటుంది. అంటే అట్ ద సేమ్ టైం ఈ జెలసీ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే వాళ్ళు తొందరగా ఎవరిని అప్రిషియేట్ చేయరు. ఒకవేళ వాళ్ళు అప్రిషియేట్ చేస్తే అది బెస్ట్ అప్రిషియేషన్ ఉంటుంది, కాంప్లిమెంట్ గా బెస్ట్ ఉంటుంది. వాళ్ళు తులారాశి వాళ్ళు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తారు. కానీ ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ జెలసీ అన్నది కూడా కొంత వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీకన్నా ఎవడన్నా ఎక్కువ సాధించినప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారంటే సూక్ష్మ దృష్టిలో అది కాంప్లెక్స్. అది ఓకే, మీ గొప్పతనం మీకు ఆల్రెడీ ఉంది కదా. మళ్ళీ అపారమైన మానవత్వం ఉంటుంది వీళ్ళకి, తెలుసా మీరు. అందుకే నేను చెప్పాను వీళ్ళు రివెంజ్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. దే ఆర్ నాట్ విండెక్టివ్. బట్ ఏంటంటే కోపం వస్తుంది వీళ్ళకి ఆవేశం, కోపం వస్తుంది, కానీ మళ్ళీ పోతుంది. సో అంటే యాక్షన్ ఓరియంటెడ్ జెలసీ కానీ యాక్షన్ ఓరియంటెడ్ రివెంజ్ మైండెడ్నెస్ వీళ్ళు కాదు. సో కాబట్టి వీళ్ళు గ్రహణ కాలంలో 3:10 వీళ్ళు గమనించాల్సింది ఈ 2 విషయాల మీద. ఒకళ్ళు గుర్తిస్తే కానీ నా జీవితానికి అర్థం లేదు అన్న ఆలోచన నుంచే ఈ డిస్క్రిమినేషన్ ఆఫ్ జెలసీ వస్తుంది. రెండవది ఏంటంటే నేను ఎక్కడున్నా కానీ నేను అథారిటేటివ్గా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, నన్ను ఎవరు క్వశ్చన్ వేయకూడదు. చూడండి, ఈ 2 లక్షణాల మీద వీళ్ళు ఫోకస్ చేయాలి. వీళ్ళు దే డోంట్ లైక్ బీయింగ్ క్వశ్చన్ మేడం. మీరు క్వశ్చన్ వేసినా కానీ చాలా పొలైట్గా, హంబుల్గా,
ఒక గురువు గారిని శిష్యుడు అడిగినట్టు అడగాలి. అట్లా ఎవరు అడగడం మేడం, మొహం మీద కొట్టినట్టు అడుగుతారు. అవును. అర్థమైంది, నన్ను తిట్టుకున్నా కానీ నేను చెప్తున్న ఈ విషయం. Yes, yes. బట్ ఈ యొక్క లక్షణాల మీద మీరు ఫోకస్ చేయకపోతే మీరు ఈ యొక్క గ్రహణ కాలంలో వచ్చేటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి చంద్రగ్రహణ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం అవుతుంటో అది ఎప్పటికి మారదు. దాన్ని మీరు ఎలా మార్చుకోవాలి అంటే కూడా మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ యొక్క యాక్షన్స్ని, ముఖ్యంగా ఈ 3 గంటల 10 నిమిషాల్లో యాక్షన్స్ని మీరు ఒక శ్రోత అంటే ఒక స్పెక్టేటర్, ఒక విట్నెస్గా మీరు చూడండి. మీకు తెలిసిపోతుంది నిజంగా మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు అవి ఇప్పటి కూడా మిమ్మల్ని మెమరీ ఫామ్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, భావోద్వేగాల ఫామ్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే ఆ ఇన్విటేషన్ ఇచ్చింది ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు? మీ మనసే. ఎప్పుడైతే మీరు మనసు నుంచి డిస్కనెక్ట్ అవుతారో, విట్నెసింగ్ ఇస్ ద ఓన్లీ సోర్స్ మేడం. ఇది ఒక ఎరైజర్ లాంటిది. ఒక కామన్ మ్యాన్కి చెప్పాలంటే మనం ఒక ఎరైజర్ లాంటిది. మనం రాసినప్పుడు తుడిస్తే పోతుంది చూడండి. ఈ విట్నెసింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. ఇది గ్రహణంతో సంబంధం లేదు మేడం. వీళ్ళు ఈవెన్ ఇన్ జనరల్ కూడా కుంభరాశి వాళ్ళు వీళ్ళు ఈ విట్నెసింగ్ ఫ్యాకల్టీ అంటే మనలో ఉన్నట్టు దైవ బలం, ఆధ్యాత్మిక బలం అంటారు చూడండి, దీనికిను బయట ప్రపంచంలో మనం పాటించే సాంప్రదాయాలకు కూడా వీళ్ళు తేడా తెలుసుకోవాలి. సాంప్రదాయాల వల్ల మన లోపల ఒక ధార్మిక శక్తి వస్తుంది అన్నటువంటి అపోహలు ఉన్నారు. అది ఏమి జరగదు. మీరు ఒక్కళ్ళుగా కూర్చొని ప్రశాంతంగా మీ యొక్క తత్వాన్ని మీరు మనసులో ఈ లక్షణాలు కనుక మీరు దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఏంటి అన్నది మీరు ఒక కార్యాచరణతోనే, అంటే ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ యూ హ్యావ్ టు బికమ్ ద విట్నెస్. ఈ యొక్క జర్నీ కనుక వీళ్ళు చేశారనుకోండి మేడం 3 hours 10 minutes, సో వీళ్ళలో వచ్చే మార్పు ఫస్ట్ వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళే గమనిస్తారు. సో వీళ్ళ క్రియాశీలక పాత్ర, వీళ్ళ ఆప్టిమిజం, ఓవర్ ఎంతూజియాజం ఇవన్నీ కూడా ఆర్గనైజ్ అవుతాయి. వాళ్ళు కోరుకున్న లైఫ్, వాళ్ళు కోరుకున్న ఐడెంటిటీ కన్నా బెటర్ లైఫ్ వాళ్ళు లీడ్ చేసేటువంటి అవకాశం నియర్ ఫ్యూచర్ ఉంటుంది. సూపర్. ఇన్ని చేయొచ్చు అనమాట కుంభరాశి వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేశారా? అన్ని రాశుల కంటే కూడా మీరు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ కుంభరాశి వాళ్ళ గురించే చెప్పారు. మీరేమో వృశ్చిక రాశి గురించి చెప్తారేమో. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.